అందరికీ నమస్కారం. కాస్త క్లిష్టంగా అనిపించే విషయాలని కూడా సులభంగా అర్థమయ్యేలా మంచి విజువల్స్తో చెప్పే మా ఈ ప్రయత్నానికి స్వాగతం. అవును, ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం. ప్రాబబిలిటీ అంటే సంభావ్యతలో అత్యంత శక్తివంతమైన కాన్సెప్ట్లలో ఒకటైన ర్యాండమ్ వేరియబుల్ లేదా యాదృచ్ఛిక చరరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. అసలు ఈ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, దాని ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఒక ఆలోచనగా పుట్టిన దగ్గర్నుంచి దాన్ని మనం నిజ జీవితంలో సమస్యలు పరిష్కరించడానికి ఎలా వాడతామో ఆ పూర్తి కథను మనం ఫాలో అవుదాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన ఈరోజు కథలో హీరో ఎవరంటే ర్యాండమ్ వేరియబుల్. అసలు అదేంటో వివరంగా చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పేర్లో యాదృచ్ఛిక లేదా ర్యాండమ్ అని ఉన్నా ఈ వేరియబుల్ ర్యాండమ్ కాదు, దాని విలువ మాత్రమే ర్యాండమ్. ఇదొక రకంగా ట్రాన్స్లేటర్ లాంటిదన్నమాట. ఏదైనా ఒక యాదృచ్ఛిక సంఘటన జరిగితే దాన్ని మనకు అర్థమయ్యే గణిత భాషలోకి అంటే సంఖ్యల రూపంలోకి మార్చిస్తుంది. ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. మొదటిది డిస్క్రీట్ వేరియబుల్స్, అంటే పాచిక వేసినప్పుడు 1, 2, 3 ఇలా ఖచ్చితమైన విడివిడి విలువలు వస్తాయి గదా, అలాంటివి. ఇక రెండోది కంటిన్యూస్ వేరియబుల్స్, అంటే ఈ స్పిన్నర్ లాగా సూది ఎక్కడైనా ఆగొచ్చు, ఒక పరిధిలో ఏ విలువైనా తీసుకోవచ్చు. సో డిస్క్రీట్ అంటే లెక్కపెట్టగలిగేవి, కంటిన్యూస్ అంటే లెక్కపెట్టలేని అనంతమైన విలువలు. సరే, మన దగ్గర ఇప్పుడొక వేరియబుల్ ఉంది, బాగుంది. కానీ దాని ప్రవర్తనను మనం ఎలా వివరిస్తాం, దాని నైజం ఏంటో ఎలా తెలుస్తుంది, అదే ఇప్పుడు చూద్దాం. దీనికి మనకు ఉపయోగపడేదే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. దీన్నే మనం CDF అంటాం. ఇదేం చేస్తుందంటే, ఒక నిర్దిష్ట విలువ కన్నా తక్కువ లేదా సమానమైన విలువ రావటానికి ఎంత సంభావ్యత ఉంది అని చెబుతుంది. మనం ఒక గీత మీద నడుస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పటివరకు ఎంత దూరం వచ్చామో తెలుస్తుంది కదా, అలాగన్మాట. ఇది ప్రాబబిలిటీని పోగు చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇక దీనికి కొంచెం భిన్నంగా ఉండేది డెన్సిటీ ఫంక్షన్. CDF ప్రాబబిలిటీని పోగుచేస్తే ఈ డెన్సిటీ ఫంక్షన్ ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమై ఉందో చూపిస్తుంది. ఒక మ్యాప్లో జనాభా సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉందో చూపిస్తాం కదా, అలాగనమాట. కంటిన్యూయస్ వేరియబుల్స్ విషయంలో ఈ కర్వ్ కింద ఉన్న ఏరియా ఒక నిర్దిష్ట పరిధిలో విలువ రావడానికి ఎంత అవకాశముందో మనకు చెబుతుంది. ప్రతి యాదృచ్ఛిక ప్రక్రియకు ఒక ప్రత్యేకమైన నైజం, ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. వీటిని మనం వాటి వేలిముద్రలు అనొచ్చు. ఈ వేలిముద్రల ఆధారంగా కొన్ని సాధారణంగా కనిపించే వితరణల కుటుంబాన్ని మనం గుర్తించవచ్చు. ప్రపంచంలో చాలా యాదృచ్ఛిక ప్రక్రియలు ఈ జాబితాలో ఉన్న కొన్ని ప్రసిద్ధ వితరణల్లో ఏదో ఒకదానిని అనుసరిస్తాయి. వీటిలో కొన్నింటి ఆకారం, వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో మనమిప్పుడు క్విక్గా చూద్దాం. మొదటిది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇది స్వచ్ఛమైన నిష్పక్షపాత యాదృచ్ఛికతకు అసలైన ఉదాహరణ. అంటే ఒక పర్ఫెక్ట్ స్పిన్నర్ తిప్పినట్టు ప్రతి ఫలితానికి ఒకే అవకాశం, ఎలాంటి పక్షపాతం ఉండదు. ఇక ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది సాధారణంగా వెయిటింగ్ టైం అంటే వేచి ఉండే సమయాన్ని వివరిస్తుంది. ఉదాహరణకు ఒక బస్ స్టాప్లో తరువాతి బస్సు రావడానికి ఎంత సమయం పడుతుంది, లేదా ఒక పరికరం పాడవడానికి ఎంత కాలం పడుతుంది, ఇలాంటి వాటిని మోడల్ చేయడానికి ఇది చాలా కీలకం. ఆ తర్వాత రేలీ డిస్ట్రిబ్యూషన్. ఇది కొంచెం ప్రత్యేకమైనది. రెండు స్వతంత్ర యాదృచ్ఛిక శక్తులు కలిసినప్పుడు వచ్చే ఫలితాన్ని ఇది వివరిస్తుంది. వైర్లెస్ కమ్యూనికేషన్స్లో సిగ్నల్ స్ట్రెంగ్త్ని లేదా గాలి వేగాన్ని మోడల్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంత పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆకారాన్ని, దాని కథనంతటినీ కేవలం కొన్ని ముఖ్యమైన సంఖ్యలతో మనం చెప్పేయచ్చు. అదెలాగో చూద్దాం. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్స్పెక్టేషన్ లేదా సగటు. సింపుల్గా చెప్పాలంటే, మనమొక ప్రయోగాన్ని మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు చేస్తే సగటున ఏ విలువ వస్తుందని ఆశించవచ్చో అదే ఎక్స్పెక్టేషన్. ఇది మన డిస్ట్రిబ్యూషన్ యొక్క కేంద్ర బిందువు లాంటిది. తర్వాత ముఖ్యమైన సంఖ్య వేరియన్స్. ఇది ఆ చరరాశిలో ఎంత అనిశ్చితి ఉందో కొలుస్తుంది. అంటే విలువలు సగటుకు ఎంత దగ్గరగా లేదా ఎంత దూరంగా విస్తరించున్నాయా చెబుతుంది. వేరియన్స్ తక్కువగా ఉంటే ఫలితాలు దాదాపుగా సగటు చుట్టూనే ఉంటాయి. అదే వేరియన్స్ ఎక్కువగా ఉంటే ఫలితాలు బాగా చెల్లాచెదురుగా ఉంటాయి. అంతేకాదు,
స్క్యూ అనే దానితో మనం అసమానతను కూడా కొలవచ్చు. అంటే మన డిస్ట్రిబ్యూషన్ బెల్ కర్వ్ లాగా సమానంగా ఉందా లేక ఒకవైపుకి ఎక్కువగా వాలిపోయి పొడవైన తోక ఉందా అని చెబుతుంది. టెక్నికల్గా చెప్పాలంటే ఈ సగటు, వేరియన్స్, స్క్యూ అనేవి ఒక డిస్ట్రిబ్యూషన్ యొక్క మొదటి 3 మూమెంట్స్. ఇవి దాని ఆకారాన్ని, కేంద్రాన్ని, వ్యాప్తిని వర్ణిస్తాయి. రైట్. ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి ఈ జ్ఞానంతో మనం అసలు ఏం చేయగలం? వీటిని ఆచరణలో ఎలా పెట్టాలో మన చివరి విభాగంలో చూసేద్దాం. అసాధ్యం అనిపిస్తోంది కదూ? కానీ మన దగ్గర ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. దాంతో మనం ఒక హద్దును గీయొచ్చు. అదే ఈ చెబిషేవ్ అసమానత. దీని గొప్పతనం ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూషన్ ఆకారం ఎలా ఉందో పూర్తిగా తెలియకపోయినా సరే కేవలం సగటు, వేరియన్స్ తెలిస్తే చాలు. ఇది మనకు ఒక సార్వత్రిక సంభావ్యత హద్దునిస్తుంది. ఇది ఏ డిస్ట్రిబ్యూషన్కైనా పనిచేస్తుంది. ఉదాహరణకు ఏ ర్యాండమ్ వేరియబుల్ అయినా సరే దాని సగటు నుండి 3 స్టాండర్డ్ డీవియేషన్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సంభావ్యత గరిష్టంగా 11% మాత్రమే ఉంటుందని ఇది మనకు గ్యారంటీ ఇస్తుంది, దాని ఆకారం ఎలా ఉన్నా సరే. మనం ఇంకో పని కూడా చెయ్యొచ్చు. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ని ఒక ఫంక్షన్ అనే మెషిన్లోకి పంపి వాటిని రూపాంతరం చెందించవచ్చు. అలా చేసినప్పుడు మనకు కొత్త డిస్ట్రిబ్యూషన్తో ఒక కొత్త ర్యాండమ్ వేరియబుల్ బయటకొస్తుంది. ఉదాహరణకు x అనే వేరియబుల్ని స్క్వైర్ చేస్తే y=x² అనేది మరో కొత్త ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. సో ఒక్కసారి మనం చూసినవి గుర్తుచేసుకుంటే ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి యాదృచ్ఛిక ఫలితాలను సంఖ్యలుగా మారుస్తాయి. డిస్ట్రిబ్యూషన్స్, డెన్సిటీస్ అనేవి వాటి ఆకారాన్ని వివరిస్తాయి. ఎక్స్పెక్టేషన్, వేరియన్స్ అనేవి వాటి కేంద్రం, విస్తరణను ఒక్కచూపులో తెలియజేస్తాయి. ఇక చెబిషేవ్ అసమానత లాంటి టూల్స్ మనకు పూర్తి సమాచారం లేనప్పుడు కూడా కొన్ని అంచనాలు వేయడానికి సహాయపడతాయి. అంటే గాలిలో తేలియాడే అవకాశాన్ని ఖచ్చితమైన గణిత సూత్రాల్లో బంధించగల ఈ సామర్థ్యమే డేటా సైన్స్ నుంచి క్వాంటం మెకానిక్స్ వరకు ఎన్నో గొప్ప విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు దారి చూపిస్తుంది. సరే, ఇప్పుడిదాకా మనం ఒకే ఒక్క ర్యాండమ్ వేరియబుల్ కథ విన్నాం. కానీ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాదృచ్ఛిక సంఘటనలను విశ్లేషించాల్సి వస్తే అప్పుడేం జరుగుతుంది? అది మరో ఆసక్తికరమైన కథ.